వెల్కమ్ టు బిగ్ టాక్. నేను విజయ్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు జాతీయ స్థాయిలో రాజకీయంగా పెను ప్రకంపనలు సృష్టిస్తుంది. తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు కవితకు ఈడీ నోటీసులు జారీ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. గురువారమే కవితను విచారణకు హాజరు కావాలని ఈడీ నోటీసులో పేర్కొంది. అయితే తాను ఈ నెల 11వ తేదీన విచారణకు హాజరవుతానని కవిత బదులిచ్చారు. బుధవారమే కవిత ఈడీకి లేఖ రాసినా ఇవాళ అధికారులు స్పందించారు. తమ విజ్ఞప్తి మేరకు 11వ తేదీ శనివారం విచారణకు హాజరు కావాలని ఈడీ బదులిచ్చింది. ఇక శనివారం ఈడీ ఎదుట విచారణకు హాజరు కానున్న నేపథ్యంలో కవిత మానసికంగా సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. కాగా లిక్కర్ స్కామ్ కేసులో భాగంగా అరుణ్ రామచంద్ర పిల్లై, బుచ్చిబాబులతో కలిపి కవితను ఈడీ అధికారులు విచారించనున్నారు. మరోవైపు కవితకు ముందస్తు బెయిల్ కోసం బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే లిక్కర్ స్కామ్లో కవిత నోటీసులు జారీ చేసిన తర్వాత తెలంగాణలో భావోద్వేగ వాతావరణం నెలకొన్నట్లుగా కనిపిస్తుంది. అయితే అది ఎమ్మెల్సీ కవిత చట్టం అంటే మాకు గౌరవం ఉంది, దర్యాప్తు సంస్థలకు మేము సహకరిస్తామని చెప్తూనే ఇలాంటి చర్యల వల్ల తెలంగాణ ఎప్పటికీ కేంద్రంలో ఉన్న బీజేపీకి లొంగదు అని చెప్పి కామెంట్ చేయడం జరిగింది. దీనికి బీజేపీ కూడా కౌంటర్ ఇస్తూనే ఉంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు బొమ్మెల రామమూర్తి గారు, బీఆర్ఎస్ సీనియర్ లీడర్, అలాగే ఆల్జాపూర్ శ్రీనివాస్ గారు, టీబీజేపీ సీనియర్ లీడర్, అలాగే డాక్టర్ అందే సత్యం గారు, పొలిటికల్ అనలిస్ట్ మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. అందే సత్యం గారు, నమస్తే సార్. నమస్తే అండి సార్, లిక్కర్ స్కామ్ కవితకి నోటీసులు ఇవ్వడంపై కూడా బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. బీజేపీ బెదిరింపులకు తెలంగాణ ఎప్పటికీ లొంగదు అని ఆమె కామెంట్ చేయడం జరిగింది. దీనికి బీజేపీ కూడా కౌంటర్ ఇవ్వడం జరిగింది. మద్యం కేసుకు తెలంగాణ సమాజానికి అలాగే ఈడీ నోటీసులకు బీజేపీకి సంబంధం ఏంటంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఇది ఎలా చూడాలి? ఇది స్కాండల్ అని అన్ననాటి నుంచే కేజ్రీవాల్ అసలు స్కాండలే లేదు, కుంభకోణమే లేదు, కావాలనే బీజేపీ ఇటువంటి ఒక కృత్రిమైనటువంటి స్కాండల్ క్రియేట్ చేసిందని కేజ్రీవాల్ అంటా ఉన్నాడు. అయితే మనకు ఇప్పుడు ఈడీ కానీ, సిబిఐ కానీ, లేదా కేంద్ర ప్రభుత్వం కానీ ఇస్తున్నటువంటి లీకేజీలు కానీ, లేకపోతే జరుగుతున్నటువంటి సంఘటనల ఆధారంగా కానీ సంథింగ్ ఈజ్ దేర్ అని ప్రజలందరూ అనుకునే స్థితి అయితే వచ్చింది. అది ఎవరెవరికి సంబంధం ఉంది ఏమిటి అనేటువంటి వాళ్ళు పత్రికలు చూస్తూనే ఉన్నారు. సౌత్ గ్రూపు 3,000 నుంచి 5,000 కోట్ల మధ్య వీళ్ళు బెనిఫిట్ అయ్యేటువంటి విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని నష్టపరిచారు. కాబట్టి వీళ్ళకి ఆల్రెడీ ఒక 100 కోట్లు ముట్టినాయి. వీళ్ళు లంచం కూడా ఇచ్చారని ఇటువంటివన్నీ రోజు ఒకటి మనకు లీకేజ్ వస్తా ఉంది. గతంలో సగం పబ్లిక్ సెక్టార్లో, సగం ప్రైవేట్ సెక్టార్లో ఉన్నటువంటి డిస్ట్రిబ్యూషన్ని మొత్తం దరిదాపు 860 షాపులు మొత్తం ప్రైవేటీకరణ చేశారు. ఆ రీజనల్ గ్రూప్స్గా విభజించి దాన్ని పొందుబాటు చేసుకున్నారు. కాబట్టి ఇది స్కాండల్ కావాలని చేశారని చెప్పేసి దానికి కవితకు సంబంధం ఉంది. కవిత ఒబెరాయ్ హోటల్లో జరిగినటువంటి సమావేశాల్లో పాల్గొనదని చెప్పేసి తడవకొక ఎవిడెన్స్ వాళ్ళు లీక్ చేస్తా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో సరే మిగతా వాళ్ళని అరెస్ట్ చేశారు. అందులో సిసోడియా ఇంకా తీహార్ జైల్లో ఉన్నట్టుంది. కొంతమందికి బెయిల్ వచ్చింది. ఏదేమైనా ఇవాళ కవితని అరెస్ట్ చేస్తారా లేదా అనేది ఒకటి. అందులో టెక్నికల్ అంశాలకు ఇవాళ పెద్ద ప్రాధాన్యత లేదు. 200 కోట్లు 200 కోట్లు వీళ్ళకు ముట్టాయా, 100 కోట్లు ముట్టి ఇంకో 100 కోట్ల ప్రయత్నం చేస్తున్నారా, తర్వాత దీని నుంచి వచ్చిన డబ్బులే మిగతా 2 రాష్ట్రాల ఎన్నికల్లో ఖర్చు పెట్టింది, ఇటువంటి ఏం నడుస్తా ఉన్నాయి. కానీ ఇవాళ ఆ టెక్నికాలిటీస్ పక్కకు పెడితే అసలు వాటికి ఇంపార్టెన్స్ లేదు. ఆఖరికి కవితకు శిక్ష పడుతుందా లేదనే దానికి కూడా ఇంపార్టెన్స్ లేదు. కానీ పొలిటికల్ గా తెలంగాణలో ఎవరికి అడ్వాంటేజ్ అవుతుంది, ఎవరికి డిసడ్వాంటేజ్ అవుతుంది అనేటువంటిదే ఇవాళ మనకు కనపడుతున్నటువంటి విషయం. కాబట్టి అడ్వాంటేజ్ చూసినప్పుడు ఇవాళ కవిత 11th నాడు అటెండ్ అయితే అరెస్ట్ చేస్తారా అనేటువంటి ఒక క్వశ్చన్. అరెస్ట్ చేస్తే, మహిళలు అరెస్ట్ చేస్తే తెలంగాణలో ప్రజలు సానుభూతి బీఆర్ఎస్కే లభిస్తుంది అని చెప్పేసి మరొక ఆలోచన. తర్వాత రెండో అంశం ఏంటంటే, దేశవ్యాప్తంగా ఎప్పుడు ఏ స్కాండల్ జరిగినా, ఏ పొలిటికల్ పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళకి నష్టం జరిగింది. అది బోఫోర్స్ రాజీవ్ గాంధీకి నష్టమైనా, లేకపోతే బీహార్లో జరిగినటువంటి స్కామ్కు లాలూ ప్రసాద్ యాదవ్ అయినా, లేకపోతే మళ్ళీ జరిగినటువంటి బీఎస్పీ లీడర్ మాయావతికి అయినా, ఇట్లా ఎక్కడ చూసినా స్కాండల్ జరిగింది అంటే సార్. మొన్న
దరిదాపు యూపీఏ జరిగినటువంటి కుంభకోణాలు ఏది తేలలేదని మన రిపోర్ట్ వచ్చింది, కానీ యూపీఏకి నష్టం జరిగింది. కాబట్టి ఇట్లా స్కాండల్లో అభివాదం ఉన్నటువంటి ఉన్నటువంటి లీడరు జనరల్గానే కార్నర్ చేయబడతారు. కాబట్టి వాళ్ళ ఖచ్చితంగా బీజేపీ ఎప్పుడైనా ఒక వ్యక్తిని కార్నర్ చేయటం, దాని మీద మైలేజ్ పొందటం అనేది జరుగుతూ ఉంది. కాబట్టి ఎవరిని ఏ స్కాండల్ సంబంధం ఉన్నా, ఎవరిని అక్యూజ్ చేసినా ఆ అక్యూజ్ నుంచి ఆ మైలేజ్ బిల్డప్ చేస్తుంది. అంటే యాంటీ దట్ పార్టీ, ఎనీ పార్టీని ఎనీ స్టేట్, ఆ విధంగా ప్రజల్ని బిల్డప్ చేస్తూ, ఒపీనియన్ బిల్డప్ చేస్తూ కార్నర్ చేస్తూ ఉంటుంది. కాబట్టి సత్యం గారు మీరు చెప్పినట్టు ఎవరికి ఈ స్కామ్ ద్వారా లబ్ధి చేకూరింది అన్న విషయం పక్కన పెడితే ఇది రాజకీయంగా ఎవరికి ఉపయోగపడుతుంది అనే విషయానికి వచ్చేటప్పటికి ఒకవేళ నిజంగా కవితను అరెస్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా కవిత అవినీతి చేసినట్లుగా బీజేపీ చెప్పే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్ తర్వాత తెలంగాణ సమాజంపై దాడి జరుగుతున్నట్లుగా తెలంగాణ సెంటిమెంట్ని మళ్ళీ తెర మీదకి తీసుకొస్తున్నారు. ఇది ఎలా చూడాలి? ఖచ్చితంగా అండి, ఇవాళ బీజేపీ అప్పుడే ఆర్గ్యుమెంట్ మొదలుపెట్టింది. నీకు తెలంగాణలో అధికారాలు ఇచ్చింది, ఢిల్లీలో లిక్కర్ స్కామ్ చేయమనా అని చెప్పేసి బీజేపీ అడుగుతుంది. కాదు, బీజేపీ రాష్ట్ర రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు లొంగ తీసుకోవడానికి, తర్వాత డబ్బు సంపాదించి అదానీ కుంభకోణం అనేది ఇప్పుడు ఇవాళ కేటీఆర్ ఇంటర్వ్యూలో మొత్తం కూడా అదానీ కుంభకోణాన్ని ముందుకు తీసుకొచ్చాడు. ఇది ఎక్కడ జరిగిన 200-300 కోట్ల స్కాములకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారు, కానీ 13 లక్షల కోట్లు ఆవిరైపోతే అదానీ మీద ఇంతవరకు ఎందుకు కేసులు లేవు, ముండ్రా ఎయిర్పోర్ట్ లో హెరాయిన్ దొరికితే ఎందుకు కేసులు లేవు, ఇట్లా మొత్తం లిస్ట్ అంతా ఇవాళ కేటీఆర్ ఇంటర్వ్యూలో చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా సెల్ఫ్ డిఫెన్స్, ఎఫెన్స్ ఆన్ అపోజిషన్ పార్టీ, ఇవి నడుస్తా ఉన్నాయి. కాబట్టి రేపు ఆ కవితను అరెస్ట్ చేస్తే మిగతా 5 వచ్చినట్టు తెల్లారే బెయిల్ వస్తే దీని ప్రభావం పోతుంది. అది పెద్ద చర్చనీయాంశం కాదు. కాబట్టి అరెస్ట్ చేయకుండా ఇట్లాగే కొనసాగుతూ దీని మీద యాంటీ బీఆర్ఎస్ సెంటిమెంట్, యాంటీ బీఆర్ఎస్ ఒపీనియన్ ని బిల్డప్ చేసుకుంటూ బీజేపీ ముందుకు పోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అరెస్ట్ చేస్తారా లేదా అనేటువంటివి కొంత టెక్నికల్ అంశాలు. ఇవాళ కొంతమందికి ఇంతవరకు బెయిల్ రాలే, కొంతమందికి బెయిల్ వచ్చింది. కాబట్టి అరెస్ట్ చేస్తే, కవితకు బెయిల్ వస్తే మాత్రం అరెస్ట్ చేసినటువంటి పర్పస్ నెరవేరదు. ఎందుకంటే లోపట ఉంటేనే దాని మీద 15 రోజులు యాంటీ బీఆర్ఎస్ చర్చని బిల్డప్ చేసేటువంటి అవకాశం. తెల్లారి బెయిల్ వస్తే అది పెద్ద చర్చనీయాంశం చేసినా అంత పెద్ద జనంలోకి పోదు. కాబట్టి బీజేపీ ఏం చేస్తుంది, ఈడీ ఏం చేస్తుంది అనేది మనం ఎదురు చూడాల్సినటువంటి అవసరం. రైట్ సత్యం గారు, మనం ఇంకా మాట్లాడదామండి. మనతో పాటు ఇంకా బొమ్మర రామ్మూర్తి గారు కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. రామ్మూర్తి గారు నమస్తే సార్. సార్, ఎమ్మెల్సీ కవితకు నోటీసులు ఇచ్చిన తర్వాత తెలంగాణ సమాజం భయపడదు బీజేపీకి అంటూ కూడా చెప్పడం జరిగింది. తెలంగాణ సెంటిమెంట్ని ఇప్పుడు మళ్ళీ రేస్ చేస్తున్నారనే కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఇది ఎలా చూడాలి? అంటే నేను ఇంతకుముందు కూడా మనం ఈ చర్చ మీద, ఈ విషయం మీద చర్చ కూడా జరిగింది సార్ మన స్వతంత్ర టీవీలో. నాతో పాటు చర్చలో పాల్గొంటున్న మిత్రులకు, చూస్తున్న ప్రేక్షకులకు కూడా నమస్కారం తెలియజేస్తూ, నిజంగా ఇంత దుర్మార్గమైన వ్యవస్థ బీజేపీ వల్ల వ్యవస్థ ఏర్పడుతుందని ఈ సమాజంలో ఉన్న వాళ్ళు, ముఖ్యంగా ఈ భారతదేశంలో ఉన్న వాళ్ళు ఎవరు ఊహించలేదు. అంటే కక్ష గట్టి ఎవరైతే తమ మీదికి పోటీతత్వంతో ఉండి ముందుకొస్తున్నారో వారిని ఏదో రకంగా మభ్యపెట్టాలి, భయపెట్టాలి. ఒకవేళ అందులో కేసులో ఉన్నా లేకున్నా ఎలాంటి ఆధారాలు, సరైన ఆధారాలు లేకున్నా వాటిని ఎలానో సృష్టించి ఒక ఫ్యామిలీని కానీ లేదా ఆ పార్టీని ఏదో ఇబ్బంది పెట్టాలనే ఆలోచన మాత్రం ఇది ఎవరికి కూడా మంచిది కాదు. ఇంకోటి, వాళ్ళు అనుకుంటున్నారు కేసీఆర్ గారి కూతురు మాత్రమే కాదు, ఈ రాష్ట్రంలో తెలంగాణ ఉద్యమంలో ముఖ్యంగా తెలంగాణ బతుకమ్మని భారతదేశం కాదు ప్రపంచానికి సాటి చెప్పిన గొప్ప మహిళా నాయకురాలు తెలంగాణ ఆడబిడ్డ కవిత గారి మీద ఎవరో ఉత్తనే ఎవడో ఒకడు చెప్పాడని ఈమెను తీసుకుపోయి లేదా లేనిపోని అపవాదాలు వేసి అరెస్ట్ చేయాలని చూస్తే వాళ్ళకి అర్థమైంది, అరెస్ట్ చేస్తే మా ప్రభుత్వమే కూలిపోయే అవకాశం ఉన్నదనే ఒక ఆలోచనలో ఆల్రెడీ బీజేపీ ప్రభుత్వం వచ్చింది. కాబట్టి కేసీఆర్ గారు ఏదైతే ఒక లక్ష్యంతో ఏర్పడ్డ బీఆర్ఎస్ పార్టీ ఈ దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాలలో దూసుకుపోతున్న ఈ టైంలో కవిత గారిని ఎట్టి పరిస్థితుల్లో
వాళ్ళకి ఎలాంటి అది రాకుండా వాళ్ళ ఈ ప్రజల యొక్క నాడిని పక్కతో పట్టించడానికి ఏదో పన్నాగాలు పడుతున్నారు. వాళ్ళ యొక్క శాస్త్రలు ఏమాత్రం ముందుకు పోలేవు. ఖచ్చితంగా తెలంగాణ సమాజం కవితక్క గారి అమ్మటి ఉంటుంది. ఎందుకు అంటే ఆమె మా ఆడబిడ్డ. ఆమె రామూర్తి గారు ముఖ్యంగా కవిత ఈ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే ఇప్పుడు తెలంగాణ సెంటిమెంట్ బయట తీసుకొస్తున్నారు. ముఖ్యంగా ఈ తెలంగాణ సమాజంపై దాడిగా బీఆర్ఎస్ నేతలు కానీ లేకపోతే అభివర్ణిస్తున్నారనే వాదనలు ఉన్నాయి. ఆ దిశగా విజయ్ గారు ఇక్కడ చాలా క్లియర్ గా మన వాళ్ళు పెద్దవాళ్ళు మాట్లాడినా, నిన్న అన్ని టీవీలలో చర్చలు జరిగినా, ఈ రోజు అన్ని జరిగినా ఎక్కడ కూడా మనీ ట్రాన్స్ఫర్ కవితక్క గారి అకౌంట్ లో కానీ కవిత గారి అకౌంట్ లో కానీ లేదా వాళ్ళ ద్వారా కానీ ఎక్కడికి పోయింది లేదు, వచ్చింది లేదు. ఎవరో ఒకరు మధ్యవర్తి నాకు బినామీ కవితక్క గారు అని ఒక అతను అంటే దానికి కవితక్క గారిని తీసుకుపోయి అయితే రేపు మోడీని అంటారు. మోడీ గారు చెప్పడం వల్లనే నేను చేశానని ఎవరైనా అంటారు అనుకో, మోడీని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తారా? మరి దాని మీద ఏం క్లారిటీ లేదు. చాలా క్లియర్ గా అందరు కూడా ఇప్పుడు చెప్తున్నది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కవితక్క గారు చేస్తున్న కార్యక్రమం వినబడుతుందండి? వినిపిస్తుంది, చెప్పండి. వినబడుతుందా? వినిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ఏమాత్రం భయపడాల్సిన అవసరం లేదు, ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. మాకు అసలు ఈడీ ఇచ్చే నోటీసులకి బీజేపీకి సంబంధం ఏంటి? అలాగే బీజేపీ ముఖ్యంగా మద్యం కేసుకు తెలంగాణ సమాజానికి సంబంధం ఏంటని అడుగుతున్నారు బీజేపీ వాళ్ళు. మరి దానికి ఏం చెప్తారు? పెద్దలు ఇంతకు ముందు నాకంటే ముందు ఒక పెద్ద మనిషి మాట్లాడారు. అన్నగారి పేరు నాకు ఐడియా లేదు, వినపడలేదు. సత్యం గారు రైట్ సార్ కూడా చెప్పారు క్లియర్ గా 13 లక్షల కోట్ల కుంభకోణాలు జరిగి వాళ్ళను మాత్రం తన సొంత తమ్ముళ్ళలాగనో అన్నలాగనో పక్కన పెట్టుకొని పోషిస్తున్న ఒకవైపు. సరే, అది చిన్నదైనా పెద్దదైనా కుంభకోణం అంటే కుంభకోణం అండి, దాంట్లో నో డౌట్ ఎట్టాలి. కానీ వాళ్ళ మనుషులైతే, వాళ్ళ పార్టీ వాళ్ళైతే వాషింగ్ పౌడర్ నిర్మాణగా అవన్నీ మొత్తం మటుమాయం అవుతాయి. వాళ్ళ మనుషులు కాని వాళ్ళు వాళ్ళ పార్టీని గొంతెత్తి వాళ్ళని పార్టీని చీల్చాలన్న వాళ్ళు, వాళ్ళ పార్టీని తుంగదోయాలన్న వాళ్ళు, వాళ్ళ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళు ఎవరున్నా వాళ్ళని మాత్రం ఏదో రకమైన పేరు చెప్పి అరెస్ట్ చేయాలో లేకపోతే నిందల పాలు చేయాలో లేదా పార్టీని ఏదో రకంగా మచ్చజేయాలనే ఆలోచన ఇది కలగడం ఈ బీజేపీ పార్టీకి కానీ నాయకులకు కానీ మంచిది కాదు. ఇది భవిష్యత్తులో చాలా తీవ్ర రూపాలు దాల్చబోతుంది. తెలంగాణ ప్రాంతం మామూలు ప్రాంతం కాదండి. తెలంగాణ పోరాటం ఒక ఉద్యమాల గడ్డ. ఇక్కడ ఎవరికి అవమానం జరిగినా సహిస్తూ ఊరుకోము. కవితక్క గారికి ఒకవేళ లేనిపోని నిందలేసి అపోహలు సృష్టించి ఒకవేళ రేపు జరగరానిది ఏమైనా జరిగితే మాత్రం తెలంగాణ సమాజం ఊరుకోదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఏమైనా ప్రూఫ్స్ ఉంటే బయట పెట్టండి, ఆధారాలంటే బయట పెట్టండి, లీగల్ గా చూసుకుందాం. అంతేగాని ఇష్టం వచ్చినట్టు ఒక వ్యక్తినో ఒక శక్తినో ఒక సీఎం గారినో ఏదో ఒక అపాస్పాలు చేయాలని చూస్తే మాత్రం ఈ సమాజం ఊరుకోదని ఈ సందర్భంగా రైట్ మనతో పాటు ఆల్జాపూర్ శ్రీనివాస్ గారు బీజేపీ సీనియర్ లీడర్ మనతో ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే సార్, ముఖ్యంగా ఈ మద్యం లిక్కర్ స్కామ్లో కవితకి నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఇది తెలంగాణ సమాజంపై దాడిగా కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి. ఇది ఎలా చూడాలి? మరోసారి తెలంగాణ సెంటిమెంట్ అయినా రెచ్చగొడుతున్నారు అనుకోవాలా? ఇప్పుడు విజయ్ గారు, కేటీఆర్ గారు కానీ లేకుంటే కవిత గారు కానీ మాకు రాజ్యాంగం మీద న్యాయ వ్యవస్థ మీద పూర్తిగా విశ్వాసం ఉన్నదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన తర్వాత మళ్ళీ ఈ రాద్ధాంతం ఎందుకండి? ఇప్పుడు చట్ట ప్రకారంగా అధికారులు వారి యొక్క డ్యూటీ వాళ్ళు చేస్తూ ఉంటే ఏ రకంగానైతే ఒక రాష్ట్రంలోని పోలీసులు లేకుంటే ఏసీబీ కావచ్చు లేకుంటే విజిలెన్స్ కావచ్చు మిగతా ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అన్ని కూడా వాళ్ళు డ్యూటీ చేస్తూ ఉంటే వాళ్ళతోని పని తీసుకుంటా ఉంటే ప్రభుత్వం వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయనిస్తుంటే అదే రకంగా సెంట్రల్లో కూడాను ఈడీ కావచ్చు సిబిఐ కావచ్చు చేస్తూ ఉంటుంది. ప్రతినిత్యం వారు ఇక్కడ ఇన్వాల్వ్ అవుతున్నట్ట కేసీఆర్ గారు, హోమ్ మినిస్టర్ గారు, మిగతా మంత్రులందరూ రోజువారీగా మీరు ఎక్కడ దాడి చేయాలా, రోజువారీగా ఎవరిని అరెస్ట్ చేయాలా, ఏ కేసు ఎఫ్ఐఆర్ చేయాలి అని వీళ్ళు అదే రకంగా చేస్తున్నారే. రాష్ట్రంలో అయ్యేటువంటి అన్ని ఎఫ్ఐఆర్లని కూడా వీళ్ళ నోటీసులు అవుతున్నాయి. ఒక ఆరోపణ వచ్చింది విజయ్ గారు. ఆరోపణ చాలా గంభీరమైంది. ఢిల్లీ యొక్క ఆర్థిక పరిస్థితిని దివాలా తీసే విధంగా
ఈ యొక్క ఏజెంట్స్ కి, కాంట్రాక్టర్స్ కి, లేకుంటే సప్లయర్స్ కి వేల కోట్ల రూపాయల యొక్క లాభం చేకూరే విధంగా ఆన్ ది అదర్ హ్యాండ్ రాష్ట్ర ప్రభుత్వానికి అప్పటికే ఉన్నటువంటి ఇన్కమ్ ని తగ్గించుకొని ఈ యొక్క ప్రైవేట్ పార్టీస్ కి లాభం పెంచి రాష్ట్ర ప్రభుత్వం ఇన్కమ్ తగ్గించుకొని ఇచ్చేటువంటి పాలసీ మ్యాటరు ఎకాఎకిన మొత్తం కూడా మార్చేయడం, దుకాణాలు పెంచేయడం, ఇవన్నీ కూడా ఢిల్లీ రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఆశ్చర్యంలో ఉన్నారు. ఇదేంటి మా రాష్ట్రం ఇక ఈ రకంగా దివాలా తీస్తారా, ఇంత నష్టం చేస్తారా అని చెప్పి. దాని అర్థం వాస్తవాలు బయటికి రావాలి కదా, ఎవరు చేసిరన్నది. ఇక్కడ మేము రిటర్న్ కంప్లైంట్ మేము ఇవ్వలేదు కదా, మాకు అనుమానం వచ్చింది, మాకు ఒక ఉప్పందింది, ఎవరో వాళ్ళ ఎంబట ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి ఉండొచ్చు, మా ఎంపీ కానీ, మా యొక్క మాజీ ఎంపీ కావచ్చు, సిట్టింగ్ మాజీ ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళ ఎంబట ఉండే వ్యక్తి చెప్పి ఉంటాడు. ఆ రకంగా అనుమానం వచ్చింది, అనుమానం వస్తే మేము మా యొక్క ఆరోపణ చేస్తాం. ఈడీ, సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తారు, వాళ్ళకేమి ఇన్ఫర్మేషన్ వచ్చిందో దాని మీద మీ పాత్ర లేకుండా మీకెందుకు బాధ, మీకెందుకు భయం? నోటీస్ ఇస్తే పోయి సహకరించాలి, అడిగితే జవాబు ఇవ్వాలి. అంతేకాని ఈ దేశంలో అనేక మంది నాయకుల మీద జరిగినాయండి. మా నాయకుల మీద కూడా అనేక. కానీ శ్రీనివాస్ గారు కానీ కేంద్ర దర్యాప్తు సంస్థల్ని బీజేపీ కనుసన్నలోనే నడుస్తున్నాయి. అందుకే బీజేపీ పాలిత ప్రాంతాల్లో ఎన్ని విమర్శలు వచ్చినా సరే వాటిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు దాడులు చేయవు, వాటిని ప్రశ్నించరు. కానీ ప్రాంతీయ పార్టీలు లేకపోతే బీజేపీతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లోని దాడులు ఎందుకు జరుగుతున్నాయి? ఇప్పుడు వాళ్ళకు స్వేచ్ఛ ఉంది కదా, దే కెన్ అప్రోచ్ కోర్ట్ ఆఫ్ లా కదా, అప్రోచ్ కావచ్చు కదా. మీకు ఇన్ఫర్మేషన్ ఉంటే, వాస్తవాలు తెలుసుంటే మీరు కోర్టులో వేయండి, కంప్లైంట్ ఇవ్వండి. మీరు ఊరికే ప్రెస్ మీట్లు పెట్టి డాంబికాలు మాట్లాడడం కాదు. కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, సీఎం గారు, కవిత గారు, ఇవాళ మీకు ఉప్పందింది, మీకు ఇన్ఫర్మేషన్ ఉన్నది, ఫలానా నాయకుని దగ్గర, ఫలానా బీజేపీ నాయకుని దగ్గర ఈ రకంగా జరిగింది అని చెప్పండి. మీ నాన్ బీజేపీ రాష్ట్రాల్లో లేకుంటే బీజేపీ రాష్ట్రాలు ఇంకేమున్నా కానీ చెప్పండి. వాళ్ళ అధికారులు యాక్షన్ తీసుకుంటారు. ఎట్టయితే మా ఈడీ కావచ్చు, సిబిఐ కావచ్చు, ఎట్టయితే యాక్షన్ తీసుకున్నారో ఒక ఆరోపణ మీద వాళ్ళకి అందిన ఇన్ఫర్మేషన్ మీద అట్లా మీ ఇన్ఫర్మేషన్ మీరు ఇవ్వండి. ఉంటే కానీ లా ఇట్ టేక్స్ ఇట్స్ ఓన్ కోర్స్ ఆఫ్ యాక్షన్. విజయ్ గారు గుర్తుపెట్టుకోండి, చట్టాన్ని ఎవ్వరు కూడా చట్టానికి అతిథులు కారు. నిజంగా జరిగి ఉంటే శిక్ష పడాలా లేదా మరి బొమ్మేల గారు చెప్పాలి, రామూర్తి గారు నిజంగా. శ్రీనివాస్ గారు ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే దేశంలో ఉన్న విపక్ష పార్టీలన్నీ కూడా అదానీ వ్యవహారంలో అవినీతి జరిగింది, మోడీ వెనుక ఉన్నాడని పదే పదే విమర్శలు చేస్తున్నా. మరి కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎందుకు పట్టించుకోవడం లేదు? దానిపై సిబిఐ విచారణ జరగాలని విపక్షాలు పట్టుబడుతున్నాయి కదా. ఇంకో గంట సేపు టైం పడుతుంది. చెప్పండి సార్, పర్వాలేదు, మీ వెర్షన్ కొంచెం తగ్గించి చెప్పండి సార్, ఏం పర్వాలేదు సార్. ఏ సంవత్సరం నుంచి అదాని గారు మార్కెట్ లో ఉన్నారు ఇండస్ట్రియలిస్ట్ గా? ఇప్పటికే గత సంవత్సరంలో జరిగింది ఏంది? కాంగ్రెస్ సర్కార్లో జరిగిన కేసులేమి? దాని తర్వాత మేము పోయింది అప్పీల్కి పోయినాయి. ఒకవేళ వారు అక్విటల్ అయినరు, నిర్దోషిగా ప్రూవ్ అయిన తర్వాత కూడా మేము కోర్టుకు పోయినాం, సుప్రీం కోర్టుకు అదాని మీద. యూ కెన్ నోట్ ఇట్ డౌన్. మేము కోర్టుకు పోయినాం. ఇంకా అనేక ఎంక్వైరీ జరుగుతున్నాయి, సెబీ ద్వారా కానీ ఇతర అధికార ద్వారా కానీ ఎంక్వైరీ జరుగుతుంది. ఎవరిని నిలిచబెట్టారు? ఎవరు చట్టం తమ చేతుల్లో చట్టం యొక్క కళ్ళు కప్పి ఏదైనా అక్రమాలు చేసి అవినీతి పరంగా సంపాదించుకుంటా అంటే ఎవరిని స్పేర్ చేసేది ఉండదు మోదీ గారి సర్కార్లో. రెండవది, కాంగ్రెస్ హయాంలో డ్యూరింగ్ 2004 to 2014 ఈ యొక్క కాంగ్రెస్ హయాంలో ఈడీ ద్వారా, రేట్ల ద్వారా వచ్చినట్టు జమైన డబ్బులు 4,000 కోట్లు మాత్రమే. గుర్తుపెట్టుకోండి, 4,000 కోట్లు. బట్ హియర్ మోదీ సర్కార్లో ఇప్పటికే 1,10,000 కోట్ల రూపాయలు జమైన క్యాష్, హార్డ్ క్యాష్ రేట్ చేస్తే 1,10,000 కోట్లు రేట్ చేస్తే దొరికినటువంటి, విచ్ ఇస్ ఇల్లీగల్. వన్ ఈజ్ నాట్ సపోజ్ టు కీప్ హిస్ మనీ విత్ హిమ్ ఇన్ హౌస్. పెట్టడానికి వీలేదు చట్టం ప్రకారం. 20,000 కన్నా సంథింగ్ 2 లక్షల కన్నా ఎక్కువ. కానీ కోట్ల రూపాయలు దొరికినాయి. అవన్నీ కూడా మా ప్రభుత్వం నిష్పక్షపాతంగా చేసినట్టు కదా. వాటికి జవాబు ఇచ్చుకోవాలా? ఎక్కడి నుంచి వచ్చిన ఆ కరెన్సీ, ఆ నోట్లని ఎక్కడ? అదే రకంగా ఈ అధికారులు ఈ కేసు కూడా డీల్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర ఆధారాలు ఉంటే ప్రూవ్ చేస్తారు, లేకుంటే కొట్టేస్తారు. అక్విట్ అయితే దాంట్లో బాధ. విచిత్రం అనేది మీరు నిజంగా
పుణ్యాత్ములే అయితే మీరందరు కూడా ఎవరు తప్పు చేయలేదు అంటే మీకెందుకు బాధ? పిలిస్తే పొర్రి, అడిగితే చెప్పండి, ఆధారం లేకుంటే వాళ్ళు కొట్టేస్తారు. దానికి ఉద్యమాలు చేయండి, దానికి ప్లాన్ కానీ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఈ లోపు జరిగే డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది కదా. ఈ కేసులో మీరు నిందితులు, మీరు అవినీతి చేశారని మీరు పదే అంటం వలన రేపు అది ప్రూవ్ కాకపోతే ఈ లోపు జరిగే డ్యామేజ్ కి ఎవరు బాధ్యులు? ఈ దేశంలో వేల కోట్లు లక్షల కేసులు, వేల కేసులు, లక్షల కేసులు మొన్న ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి, కేసులు అవుతున్నాయండి. అన్నిటికీ శిక్షలు పడుతున్నాయా? ఈ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మోపబడ్డటువంటి ఆరోపణలు, దొంగతనాలు కావచ్చు, హత్యలు కావచ్చు, లేకుంటే రేపులు కావచ్చు, అవన్నీ కూడా అవుతున్నాయి కదా. అన్నిటికీ కన్విక్షన్ వస్తున్నదా? అదే శ్రీనివాస్ గారు నేను చెప్పేది కూడా అదే. ఇప్పుడు బీజేపీ ఆరోపణలు చేస్తుంది, రేపన్న రోజున వాళ్ళకి శిక్షలు పడకపోవచ్చు, నిర్దోషులుగా బయటకు రావచ్చు. కానీ పొలిటికల్ గా వారికి జరిగే డ్యామేజ్ అనేది ఉంటుంది కదా. ఆ డ్యామేజ్ ఎవరు పూడుస్తారు? లెట్ మీ ఫినిష్. మోదీ గారి మీద కేసులు అయినాయండి. ఫైనల్ గా 13, 14, 15 సంవత్సరాలు కొట్లాడినారు, 13 సంవత్సరాల దాకా సుప్రీం కోర్టు దాకా కొట్లాడినారు. అక్విట్ అయింది. దాని మీద ఇజ్జత్ వేస్తున్నాం. పోలీసు వాళ్ళే మేము మాకు అనవసరంగా మమ్మల్ని డ్యామేజ్ చేస్తామని చెప్పి నిజాయితీని నిరూపించుకొని ఒక మంచి ప్లాట్ఫామ్ ఈ యొక్క కోర్టుల ద్వారా మీ యొక్క క్యారెక్టర్ ని, మీ యొక్క చరిత్రను నిరూపించుకోవాలి. మంచి అవకాశం వచ్చింది. జరిగితే నిజంగా ఉంటే రామూర్తి గారు ఒక్క నిమిషం అండి. ఎందుకు మరి రామూర్తి గారు వినండి, నేను ఒకటే చెప్తున్నా. ఆరోపణలు వచ్చినాయి, అధికారులు ఎంక్వైరీ చేస్తున్నారు. అప్రూవర్ గా మారినటువంటి ఒక వారి ఇంటి మనుషులు గుర్తుపెట్టుకోండి. అప్రూవర్ గా ఒకరిద్దరు మారినారు. అప్రూవర్ అంటే చాలా పవర్ఫుల్ టూల్ అది. ఆ కేసులో నిందితుడుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి, నేను అడ్వకేట్ గా చెప్తున్నాను, నిందితుడుగా ఉన్నటువంటి వ్యక్తి, ఆయన దగ్గర ఉన్నటువంటి ఒక ఇన్ఫర్మేషన్ సర్కార్ సహకరిస్తా అని చెప్పేసి సరెండర్ అయ్యి అప్రూవర్ గా మారితే అది చాలా వెయిటేజ్ ఉంటుంది ఎవిడెన్స్ యాక్ట్ లో. సో ఆ రకంగా ఎక్కడేం జరిగింది, ఎక్కడ మీటింగ్ జరిగినాయి, ఏ డబ్బు ఎవరు తీసుకొచ్చినారు, ఏ హోటల్ కూర్చున్నారు, ఎంత అమౌంట్ మాట్లాడుకున్నారు, దీని ద్వారా పాలసీ ఫ్రేమింగ్ అప్పుడు ఎవరు పోయినారు, డ్రాఫ్టింగ్ ఎవరు చేస్తారు, అవన్నీ తెలిసిన వ్యక్తి ఒక ముందుకు వచ్చింది అనుకోండి, అది నమ్మాలా లేదా? ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారంగా అప్రూవర్ యొక్క సాక్ష్యం నమ్మాలా లేదా? ఇది జరిగితే ఎవరైనా గుర్తుపెట్టు. ఆ ఆరోపణలు నిరాధారం అయితే బాధంతా మహారాణిలాగా బయట మిమ్మల్ని యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా రిసీవ్ చేసుకోండి, మాకేం అబ్జెక్షన్ లేదు. బట్ వి షుడ్ కోఆపరేట్ విత్ ది లా ఫోర్సెస్. అన్నింటినీ కూడా చట్టానికి ఎవరం కూడా అతిథులు కాదన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. రెండవది, ఆదర్శంగా ఉండాల్సినటువంటి రాజకీయ నాయకులు, 10 మందికి దారి చూపేటువంటి నాయకులు ఈ రకంగా ఆరోపణలు కూడా రానియకుండా ఉండాలి. గుర్తుపెట్టుకోండి. ఏదో ఎలక్షన్ల కొట్లాటాలని ఎవరో చేసిరంటే ఆరోపణలు వేరు విషయం. అని పోయి ఆర్థికంగా లావాదేవీల్లో అక్రమాలు చేసి ఒక మహిళగా మేము విత్ డ్యూ రెస్పెక్ట్ కవిత గారంటే మా కోడలు, మా జిల్లా కోడలు మాకు ఖాస్ తెలిసిన ఫ్యామిలీ ఫ్రెండ్. అంత మాత్రాన రాజకీయాలు వేరు, ఈ ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ వేరండి. రైట్ శ్రీనివాస్ గారు, మనం ఇంకా మాట్లాడదామండి. శ్రీనివాస్ గారు, తెలంగాణ ప్రజలు ఎంతో ఆశించి, ఎంతో ఊహించి తెలంగాణ రాష్ట్రం వస్తే ఈ రకంగా చేసుకోవచ్చని ఒక ఆలోచనతో ఉన్నటువంటి ప్రజలు ఇటువంటి పరిపాలన కుటుంబంలో ఈ రకంగా జరుగుతా ఉన్నది. దీన్ని ఏ రకంగా మనం అసలు ఓర్చుకోలేకపోతున్నారు జనాలు, ఇంత ఘోరం చేస్తారని చెప్పేసి. రైట్ శ్రీనివాస్ గారు. సత్యం గారు, ముఖ్యంగా సిబిఐ, ఈడీ దాడులు బీజేపీ ఇతర రాష్ట్రాల్లో మాత్రమే జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా ప్రధాని మీద అదానికి లబ్ధి చేకూరుస్తారని విమర్శ వచ్చినప్పటికీ కూడా దాని విషయంలో దర్యాప్తు సంస్థలు ఎందుకు మెదలకుండా ఉన్నాయనే కొన్ని ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఇది ఎలా చూడాలి? ఖచ్చితంగా సెంట్రల్ ఏజెన్సీస్, సెంట్రల్ గవర్నమెంట్ ఏది ఉంటే దానికి ప్రో గవర్నమెంట్ నడుస్తున్నాయండి. ఇవాళ బీజేపీ కాదు, గతంలో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏ గవర్నమెంట్ ఉంటే వాళ్ళు మానిటరింగ్ చేస్తా ఉన్నారు, ఆ విధంగా దాడులు చేస్తా ఉన్నాయి. గతంలో ఉదాహరణ ఉన్నాయి. ఒక్కటే ఎగ్జాంపుల్ చెప్తా, స్మాల్ ఎగ్జాంపుల్. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు సిబిఐకి అమిత్ షా దోషిగా ఉపడ్డాడు, అమిత్ షాని అరెస్ట్ చేశారు. అప్పుడు హోమ్ మినిస్టర్ చిదంబరం ఉన్నాడు. మళ్ళీ ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమిత్ షా నిర్దోషిగా ఉపడ్డాడు, చిదంబరం దోషిగా ఉపడ్డాడు, చిదంబరం అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. అంటే
అధికారం ఉన్న వాళ్ళు నిర్దోషిగా అవుపడి ప్రతిపక్షం ఉన్నవాళ్ళు దోషిగా ఎట్లా అవుపడతారండి సిబిఐకి? ప్రతిపక్షంలో అమిత్ షా ఉంటే దోషిగా అవుపడు, ప్రతిపక్షంలో తర్వాత చిదంబరం ఉంటే దోషిగా అవుపడు, అధికారంలో అమిత్ షా ఉంటే ఇవాళ నిర్దోషిగా అవుపడతాడు. మొన్న అమిత్ షా చిదంబరం అధికారులు ఉంటే నిర్దోషిగా అవుపడు. అంటే అధికారంలో ఉన్నందరూ నిర్దోషులుగా, ప్రతిపక్షాలు ఉన్న వాళ్ళు దోషులుగా ఎట్లా అవుపడతారు సిబిఐకి? కాబట్టి సిబిఐ స్వతంత్ర దర్యాప్తు సంస్థ అనేటువంటి క్రెడిబిలిటీ రోజు రోజు కోల్పోతాం. ఇవాళ కవితే కాదు, ఎలక్షన్ల ముందల అనేక రాష్ట్రాల్లో సిబిఐ ఇటువంటి దాడులు చేసిందిగా. 3 ఏజెన్సీస్, ఐటీ కానీ, ఈడీ కానీ, సిబిఐ కానీ. మమతా అవి రైటా తప్ప తర్వాత, కానీ ఎలక్షన్ల ముందులో మమతా బెనర్జీ మేనల్లుడి మీద దాడి చేసింది, అరెస్ట్ చేసింది. స్టాలిన్ బిడ్డ మీద దాడి చేసింది, అరెస్ట్ చేసింది. కేరళ ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి మీదనే కేసు పెట్టింది. అంటే 3 రాష్ట్రాల ఎలక్షన్ల ముందర రాగానే అసలైనటువంటి లీడ్ చేసే నాయకుల ఫ్యామిలీల మీద దాడులు చేసి కేసులు పెట్టింది. ఇవాళ మరొక 8 నెలల 9 నెలల కేసులు ఉన్నప్పుడు అట్లాగే కేసీఆర్ ఫ్యామిలీ ఉన్న కవిత మీద కూడా అలాగే కేసు నడుపుతున్నారని ఎందుకు అనుకోరు జనం? అనుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇవాళ సిబిఐ కానీ, ఐటీ కానీ, ఈడీ కానీ ఇవాళ దాడులు చేసినటువంటి వాటిల్లో, గత 8 ఏళ్లుగా దాడులు చేసినటువంటి వాటిల్లో 93% మంది ప్రతిపక్ష నాయకులు, ప్రతిపక్ష సపోర్టర్స్ మీద దాడులు జరిగింది. మొత్తం దాడులు ఈ 8 ఏళ్ళు జరిగింది 7% మీదనే. ఇది ఒక ముఖ్యమైన అంశం. రెండవది, ప్రూవ్ చేసుకోవచ్చు కదా అంటున్నారు శ్రీనివాస్ గారు. ప్రూవ్ చేసుకోవచ్చు, కానీ ప్రూవ్ అయ్యేలోపు పొలిటికల్ డ్యామేజ్ చేయటం అనేటువంటిది అధికారంలో ఉన్న పార్టీ యొక్క లక్ష్యం. ఓన్లీ నాట్ ఓన్లీ బీజేపీ, ఇట్ ఈస్ వెదర్ కాంగ్రెస్ ఆర్ యూపీఐ, ఎనీ పార్టీ. కాబట్టి అధికారం ఎలక్షన్లు జరిగే ముందర డ్యామేజ్ చేస్తే అధికారం మారుతుంది కదా. అసలు ప్రయోజనం అదే కదా. కవితకో, లేకపోతే మరానికో, అమిత్ షాకో, చిదంబరానికో, మరొకరికో పెనాల్టీ పడితే 100 కోట్ల, 200 కోట్లు, 300 కోట్ల పడవచ్చు. అది ఈ రోజుల్లో అది ఒక పెద్ద అమౌంట్ కాదు, నష్టం కాదు. కానీ పొలిటికల్ డ్యామేజ్ చేయగలుగుతామా లేదనేటువంటి ఇవాళ మనకు అవుపడతా ఉన్నాయి. కాబట్టి వీటి స్వతంత్రతను రోజు రోజుకి వీటి క్రెడిబిలిటీ పోతా ఉంది, వీటి స్వతంత్ర పోతుంది. చివరికి సుప్రీంకోర్టు కూడా వాళ్ళ అటానమస్ స్టేటస్ ని ఎరోజన్ అయ్యేటువంటి పరిస్థితికి వచ్చింది వాళ్ళ. కాబట్టి వీటిని మనం గమనించాలి. రెండవది, కవిత కూడా ఇటువంటి వాటి జోలికి పోకుండా ఉండాల్సిందే. అసలు పోయిందా లేదా అనేటువంటిది తేలుద్ది, కానీ అసలు ఈ అభియోగం కూడా రాకుండా ఉంటే ఇవాళ కేసీఆర్ ఒక 50% ఓటింగ్ కలిగినటువంటి నాయకుడు. కుటుంబ సభ్యులు ఇటువంటి వాళ్ళు ఏదో ఎక్కడో దగ్గర అనుమానించబడితే ఖచ్చితంగా ప్రజల్లో భిన్నాభిప్రాయం వస్తుంది. ఖచ్చితంగా మొత్తం బీఆర్ఎస్ డ్యామేజ్ అయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ముఖ్యమంత్రి మరొక మంత్రికి సపోర్టింగ్ గా మాట్లాడతాడు, కానీ కవితకు సపోర్టింగ్ గా మాట్లాడంటే వాయిస్ అని రిసీవ్ చేసుకొని ప్రజలు ఆయన బిడ్డ కాబట్టి ఆయన రక్షించుకుంటూ అనుకుంటారు. కాబట్టి ఇటువంటి అవకాశం ఇవ్వటమే తప్పు కవిత వైపు నుంచి. రెండవది, మరొక అంశం ఏంటంటే ఇవాళ కేజ్రీవాల్ ఏమంటుందంటే అసలు కుంభకోణమే లేదు అంటున్నాడు. కాబట్టి కుంభకోణం లేదన్నప్పుడు ఏ విధంగా కుంభకోణం లేదు అని చెప్పేసి కేజ్రీవాల్ కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ మొత్తం కలిపితే కూడా లావాదేవీలు, ట్రాన్సాక్షన్స్ 3,000 నుంచి 5,000 కోట్లు ఉన్నప్పటికీ కూడా ఈ చేతులు మారిందని మాత్రం 200 కోట్లు, 100 కోట్లు సౌత్ గ్రూప్ కి ఇచ్చారు, 100 కోట్లు ఆప్కు చెందిన ఆప్ ఖర్చు పెట్టింది అంటున్నారు. అంటే అమౌంట్ విషయంలో పోల్చిన స్మాల్ అమౌంట్ కావచ్చు, కానీ పొలిటికల్ గెయిన్ బిగ్ గెయిన్. కాబట్టి ఒకేసారి ఆపుని, బీఆర్ఎస్ ని ఇరుకున పెట్టడానికి ఖచ్చితంగా ఇది బీజేపీ దాన్ని యూజ్ చేసుకున్నటువంటి అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మరింత జాగ్రత్తతో ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అట్లా ఉంటేనే పొలిటికల్ గా సస్టైన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. తర్వాత రెండోది, ఇప్పుడే అదాని కుంభకోణం జరిగింది కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ కౌంటర్ గా అదాని చర్చ జరిగితే బీజేపీ నాయకులు ఆన్సర్ చెప్పేటువంటి స్థితిలో లేరు. ఎందుకంటే ఖచ్చితంగా అదానికి మోడీకి మధ్య ఉన్నటువంటి సంబంధాలు సాఫ్ట్ సంబంధాలు ఉన్నాయి. తర్వాత కార్పొరేట్లు ఎవరి అధికారంలో ఉంటే ఆ పార్టీతో సాఫ్ట్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. గతంలో మనం అంబానీని చూసాం, ఇంకా అంతకుముందు ఇంకా కొంతమంది కార్పొరేట్లను చూసాం, ఇప్పుడు అదానిని చూస్తున్నాం. కాబట్టి ఇప్పుడు 2-3 కన్నా ఎక్కువ చెందొద్దు అనుకున్నటువంటి సంప్రదాయం ఉన్నప్పటికీ కూడా 6 ఎయిర్పోర్టుల్ని ఆయనకు అప్పగించారు. కాబట్టి అనేకం పబ్లిక్ సెక్టర్ ఆయన సొంతం అయిపోయింది. ఇది అన్వాంటెడ్ గ్రోత్, అనీవెన్ గ్రోత్ అని చెప్పేసి అందరికీ దేశ ప్రజలందరికీ తెలుసు. ప్రభుత్వ ప్రోత్సాహం లేకుండా అట్లా ఇంక్రీజ్ అయ్యేటువంటి అవకాశం లేదు. తర్వాత అనేకం ఇప్పుడు లోపల మనకున్నటువంటి బయటకు వస్తా ఉంది, వెబ్సైట్ మార్చారు.
ఫేవరబుల్, ఇది ఒక పాజిటివ్ కంపెనీ అని చెప్పేసి లిటరేచర్ మార్చారు. ఇవన్నీ జరుగుతా ఉన్నాయి, అదాని ఆధ్వర్యంలో జరుగుతా ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా రైట్. ఇవాళ అదాని అనే పేరు మీద మోడీ కార్నర్ అయింది నిజం. ఇప్పుడు కవిత పేరు మీద బీఆర్ఎస్ కూడా కార్నర్ అయింది నిజం. రైట్. ఈ వీటి నుంచి ఎంత బయటపడతారు? ఒకళ్ళకు వ్యతిరేకంగా ఒకళ్ళు యూజ్ చేసుకొని దాన్ని సస్టైన్ కావడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ సస్టైనబిలిటీలో వాస్తవానికి ఇవాళ సుప్రీంకోర్టు తర్వాత ఈ 3 ఏజెన్సీలు కూడా నిష్పక్షపాతంగా తేలిస్తే వాటి క్రెడిబిలిటీ పెరుగుతుంది. కానీ ఎక్విటల్స్ ఎక్కువ, దాని చరిత్రలో సిబిఐ చరిత్రలో ఎక్విటల్స్ ఉన్నాయి, ఈ కేసులు ఎక్విటల్స్ ఉన్నాయి, తర్వాత అనేక కుంభకోణాలు జరిగినటువంటి వాటిల్లో కూడా అనేక ఎక్విటల్సే ఉన్నాయి. కాబట్టి వీళ్ళు వేధిస్తుంటారు. రాజకీయ వేధింపులకే సెంట్రల్ గవర్నమెంట్ అధికారంలో ఉంటే వాళ్ళ అధికారానికి ఉన్నటువంటి పార్టీకి ఉపయోగపడేందుకు ఈ ఏజెన్సీలు ఉన్నాయి తప్ప ఇంకోటి కాదని చెప్పేసి చదువుకున్న వాళ్ళ ఈ 3 ఏజెన్సీల పేర్లు తెలిసిన ప్రతి వాళ్ళు కూడా మెజారిటీ వరకు ఈ ఒపీనియన్ ఉంది. అది ఒక బీజేపీ అధికారం ఉన్నప్పుడు కాంగ్రెస్. రైట్ సత్యం గారు, రైట్. మనం ఇంకా డిబేట్ కొనసాగిద్దాము. రైట్ శ్రీనివాస్ గారు ఇప్పుడు ఒక బ్రేక్లోకి వెళ్దాం. బ్రేక్ తర్వాత డిబేట్. వెల్కమ్ బ్యాక్. రామూర్తి గారు, ముఖ్యంగా బీజేపీ లిక్కర్ స్కామ్ సంబంధించి కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉంది. ఏ తప్పు చేయకపోతే ఈడీకి ఎందుకు భయపడాల్సి వస్తుంది, మోడీకి ఎందుకు భయపడాల్సి వస్తుంది అనేది ఒకటైతే, ఈడీ తోలుబొమ్మ అయితే కనుక రాష్ట్రంలో పోలీస్ శాఖకు మీకు తోలుబొమ్మ అంటూ కూడా వాళ్ళు కామెంట్ చేయడం జరుగుతుంది. అలాగే కవిత సెల్ ఫోన్స్ ఎందుకు పగలగొట్టిందని కొన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఇది ఎలా చూస్తారు? అన్నగారికి ఒక మాట సూటిగా ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. రైట్. మీ ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు, ఈ దేశంలో ఉన్న ప్రజలకు కూడా తెలియాలి. అసలు కేసు కూడా బుక్ చేయక ముందే బీజేపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి కవిత గారి పేరు చెప్పాల్సిన అవసరం ఏమున్నది? అంటే బీజేపీ, సిబిఐ, ఈడీల కంటే ముందు వచ్చేటోళ్ళు ఎవరు? బీజేపీ వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళ పేరు నడుస్తున్నది. ఇంతకుముందు మా కేటీఆర్ గారు కూడా ఒక ప్రెస్ మీట్ లో చెప్పారు, దాదాపు 6 కంపెనీలలో అక్రమాలు జరిగిన సుజనా చౌదరి గారు బీజేపీలో చేరటమే ఆయన కేసులు మొత్తము మాఫీ అయిపోతాయి. అంటే సిబిఐ కానీ ఈడీ కానీ బీజేపీ జేబు సంస్థలాగా తయారయ్యని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటది? ప్రూఫ్ చేయడం కంటే అసలు ఎలాంటి అది లేకుండా ప్రజల్ని లేదా మానసికంగా ఇబ్బంది పెట్టాలని ఒకటి ఆ పార్టీ అక్కడ బీజేపీని కూలదోయాలని చూస్తున్నది, వారికి తగ్గాపోలుగా పనిచేస్తున్నది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ కూడా దేశంలో నలుమూలలో ఈ బీఆర్ఎస్ పార్టీని విస్తరించడానికి వెళ్తున్న సందర్భంగా ఈ 2 పార్టీని కారణం చేసి బీజేపీని అలాగే ఈడీని, సిబిఐ పేర్లతోటి వీరిని ఏదో రకంగా సులభభావంగా ప్రజలకు చూపు పెట్టాలని ఒక దుర్మార్గ ఆలోచన తప్ప కవిత గారు చెప్తున్నారు ఎక్కడ కూడా ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనలేదు. వాళ్ళు ఏదైనా చెప్తే ఖచ్చితంగా రేపు అటెండ్ అవుతారు. చెప్పాల్సిన సమాధానం, ఉన్న సమాధానం, ఆమె జరిగినది ఏంటి, వాడు ఎవరు చెప్పారు, ఏం ఆధారాలు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఇవన్నీ వస్తాయి. నేను చెప్తాను, ఎవరైనా ఒక కేసు అయినప్పుడు ఖచ్చితంగా దానికి ఆధారాలు ఉంటాయి, ఆధారాలు చూపెడతారు. మాకున్న నమ్మకం, తెలంగాణ సమాజం ఉన్న నమ్మకం, కవిత గారు కానీ కవిత గారి లాంటి వాళ్ళు ఈ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా ఇలాంటి కేసులలో ఉండరు. కావాలని ఇరికించి ఇబ్బంది పెట్టాలని చూస్తున్న బీజేపీని మాత్రం ఖచ్చితంగా పొందబెడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రామూర్తి గారు, అలాగే ఈడీ, సిబిఐలు తోలుబొమ్మలు కేంద్రానికి అని చెప్తున్న పరిస్థితుల్లో ఇక్కడ పోలీస్ శాఖపై అదే స్థాయిలో బీజేపీ విమర్శలు చేస్తుంది. మరి దీనికి ఏమంటారు? మీరు కూడా పోలీస్ శాఖను ఆ విధంగానే యూజ్ చేసుకుంటున్నారా? అంతే కదా. ఇప్పుడు ఏది జరిగినా అది ఒక ఫ్యామిలీనో లేకపోతే ఒక పార్టీ పెద్దలను ఇబ్బంది పెట్టాలని చేస్తుంటే తప్ప అది మనం ఆలోచిస్తున్నాం కదా, మనకు అనుకుంటున్నాం కదా ఈ దేశంలో ఏం జరుగుతుంది, అన్ని రాష్ట్రాలలో ఏం జరుగుతున్నది, ప్రతి దగ్గర కూడా వాళ్ళ పార్టీలో వాళ్ళు ఏ పని చేసినా, ఎంత పెద్ద దొంగ పని చేసినా, లేదా ఎంత అక్రమాలు చేసినా, ఎన్ని చేసినా కానీ అది వాళ్ళకు ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి. కానీ ఎవరైనా తప్పించారో లేదా ఇబ్బంది పడో అనుకోకుండా ఇరికిపోతే మాత్రం ఇలా ఇబ్బందులు పెడతా ఉంటారు. ఇది సమాజానికి మంచిది కాదని చెప్తారు. శ్రీనివాస్ గారు, తెలంగాణలో బీజేపీని విస్తరించే క్రమంలోనే కావాలనే ఇక్కడున్న అధికార పార్టీని ఇబ్బందులు పెడుతున్నారు. మీరు రాజకీయంగా ఎదగడం కోసమే ఇక్కడున్న ప్రభుత్వాన్ని అవినీతి ప్రభుత్వంగా చూపించాలనే తపన పడుతున్నారు, తద్వారా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు. ఇది ఎలా చూడాలి? నేను మొదలే చెప్పాను, నేను ఫస్ట్ ఈ యొక్క రాష్ట్రంలో ఈ యొక్క పోలీస్ వారి చేతుల్లో ఉన్నది. ఇదే రోజువారీగా అట్లా మానిటర్ చేస్తారా, ఎఫ్ఐఆర్ చేయమని చెప్పేసి
ఛార్జ్షీట్లు వేయమని చెప్పేసి, రిమాండ్ చేయమని చెప్పేసి, కేసు లేకుండా వదిలేయమని చెప్పేసి రోజువారీగా చేస్తారా? ఈ యొక్క వ్యవస్థలో భాగంగా ఉన్నటువంటి ఒక డిపార్ట్మెంట్స్ అన్ని కూడా వారికి ఇన్ఫర్మేషన్ అందిన ప్రకారంగా పనిచేస్తూ ఉంటారు. కొన్ని అసత్యాలే కావచ్చు కాక కొన్ని సత్యాలుండి కూడా ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయలేని పరిస్థితులు ఇవాళ ఉంది. దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా హిందువులందరూ కూడా బాధపడ్డ రోజు అక్బరుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యేగా ఉండి యొక్క హిందువులను ఏ రకంగా అల్టిమేటం ఇచ్చినాడో 100 కోట్ల హిందువులు మీరు పోలీసుల పక్కన ఉండండి మేము చూసుకుంటామని చెప్పి చెప్పినారు. అది కళ్ళ ముందర విని వీడియో ఉన్న తర్వాత కూడాను ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారంగా ఆ వీడియో చెల్లదు, అది కొట్టేసినాడు, కోర్టు కొట్టేసింది. ఏం చేద్దాం? దానికి ఇటువంటి అన్ని కూడా అయితే ఉంటాయి కొన్ని. సో ఇది పక్కాగా ఇన్ఫర్మేషన్ ఉన్నది కాబట్టి వాళ్ళు ఆ నిందితులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ అప్రూవర్ గా మారింది కాబట్టి ఇవాళ ఈ స్థితికి నాట్ ఓన్లీ కవిత అండి, మేము కవిత గురించే ఈ యొక్క డిపార్ట్మెంట్ పనిచేస్తే ఆ కవిత మీద అనుకుందాం. వాట్ అబౌట్ సిసోడియా, లేకుంటే బుచ్చిబాబు ఏంది, శ్రీనివాస్ రెడ్డి, పిల్ల ఏంది, రైట్ బీజేపీని రైట్ రామూర్తి గారు ఆయన కంక్లూడ్ చేయండి, మీరు మాట్లాడుతున్నారు. రైట్ చట్టానికి ఎవ్వరం అతిథులు కావద్దు, దాని చట్టాన్ని గౌరవించాలి. రాజకీయాల్లో ఉన్న మనమే చట్ట వ్యవస్థను లేకుంటే రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని నమ్మి గౌరవించకుంటే కామన్ మ్యాన్ ఎట్లా గౌరవిస్తారు? ఇల్లిటరస్ ఎట్లా గౌరవించాలి? ఎందుకు గౌరవించాలి? కాబట్టి దీన్ని ఇప్పుడు ఏదో అయిపోయిందని కాదు, మీరు తప్పు చేయకుండా కుదించులో బయటికి రండి కావట్లేను, కానీ బీజేపీ చేయించిందని అనడం మాత్రం కరెక్ట్ కాదు. కానీ శ్రీనివాస్ గారు రాజకీయంగా ఇక్కడ ప్రజల మెప్పు పొందాలంటే ప్రభుత్వం వైఫల్యాలని చెప్పాలి, కానీ కేంద్ర దర్యాప్తు సంస్థల్ని ఎందుకు ఉపయోగిస్తుంది అనేది వస్తున్న క్వశ్చన్. రైట్ రామూర్తి గారు ఒక నిమిషం. రైట్ రామూర్తి గారు ఒక్క నిమిషం, మీరు చెప్తారు కానీ. దయచేసి అర్థం చేసుకోండి. రైట్, ఈడీలు కానీ సిబిఐలు కానీ సిబిఐ కానీ రేడ్ చేసి ఉండకపోయి ఉంటే ఈ దేశంలో 1,00,000 కోట్లు జమ అవుతుండే నా గవర్నమెంట్ కి. 1,04,000 కోట్లు అండి, మామూలు విషయం కాదు. 1,00,000 పైబడి కోట్ల రూపాయలు క్యాష్ దొరికింది ఇళ్లలో. దాన్ని ఏమంటారు మీరు? ఆ రకంగా ఉంటే రైట్ రామూర్తి గారు మీ మంత్రి గారి ఇంట్లో దొరికింది, గంగుల కమలాకర్ గారి ఇంట్లో దొరికింది, లేకుంటే మల్లారెడ్డి గారి ఇంట్లో వారి యొక్క బంధువుల ఇంట్లో దొరికినాయి. ఆ క్యాష్ దొరికితే కేసు చేయద్దా? ఆ రకంగా వ్యవస్థలు పనిచేస్తాయి. చేసిన దాన్ని దొరికిన దాన్ని తప్పుగా అంటే గౌరవం పెరుగుతుంది. మీరు మల్లారెడ్డి దాన్ని ఖండించిరా? గంగుల కమలాకర్ యొక్క విషయాన్ని ఖండించిరా? 100 కోట్ల రూపాయల యొక్క అనేక మంది నాయకులు ఇళ్లలో దొరికినప్పుడు ఖండించా. సిబిఐ బాగా చేసింది, చెప్పి ఉండాల్సింది. మీ యొక్క మాటకు శాంక్షన్ ఉంటుండే. ఇన్కమ్ ట్యాక్స్ కట్టేటప్పుడు దొరికితే దాన్ని దొరికి అంటారండి. అరే ఆ డబ్బులే ఉండద్దు స్వామి రామూర్తి గారు, ఆ క్యాష్ డబ్బులు ఇళ్లలో ఉండద్దు, గుర్తుపండి. దట్ కమ్స్ టు మనీ లాండరింగ్. ఆ డబ్బు ఇంకో చోట వాడితే క్యాష్ ఇళ్లలో దొరికితే కోట్ల రూపాయలు చట్ట ప్రకారంగా నేరం అవుతుంది, గుర్తుపెట్టుకోండి. 2 లక్షల కన్నా ఎక్కువ క్యాష్ ఉండదు ఇళ్లలో. కోట్ల రూపాయలు దొరికితే మీరు 100 గురించి చెప్తున్నారు. 13 లక్షల కోట్లు ఎందుకు అరెస్ట్ చేస్తలేదు? ఎవరి మీద రామూర్తి గారు కేసులు అయితే ఎవరు తప్పించుకోలేదు. బీజేపీ ఆ రకంగా లేదు. ఉంటే మేము ఇన్ని సంవత్సరాలు 51 సంవత్సరాలు 56 సంవత్సరాల కాలం పాటు యొక్క ఆ దేశంలో ఒక సిద్ధాంతాన్ని పట్టుకొని పనిచేయాల్సిన అవసరం లేదు. మేము 70 సంవత్సరాలు పనిచేస్తున్న పార్టీ. ఈ యొక్క పార్టీ అధికారమే లక్ష్యం, అంతిమ లక్ష్యమే అయితే ఎన్నో రకాలుగా ప్రజల్ని వాడుకునే ప్రయత్నం చేస్తుంటాం. ఇవాళ ప్రజలకు మా యొక్క పరిపాలన, మా ఆలోచన, మా విధానం, పనిచేసే విధానం నచ్చున్నది కాబట్టి అనేక రాష్ట్రాల్లో బీజేపీ సపోర్ట్ చేస్తా ఉన్నారు. రామూర్తి గారు ముఖ్యంగా మాకు అవకాశం ఇచ్చింది సర్కార్, ప్రజలు మాకు ఆశీర్వాదం ఇచ్చినారు, ఓట్లేసినారు, గెలిపించినారు, 303 సీట్లు ఇచ్చినారు. మా ప్రభుత్వం చేసే మంచి పని అయితే ప్రజలంటే మాకు హార్డ్గా ఇంకో 1 ఇయర్ కదా.
మీకైతే 9 కానీ రాజకీయంగా పార్టీని విస్తరించడానికి వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాన్ని కోలుకొట్టాల్సిన అవసరం లేదనేది ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శ. లేదు స్వామి, విజయ్ గారు బీజేపీ ఆ రకంగా చేయదు, ఉమ్, ఆ రకంగా ఏ క్వశ్చన్ అవకాశం ఇవ్వదు. ఉమ్. భారతీయ జనతా పార్టీ వాల్యూ బేస్డ్ పార్టీగా ఏంటి మహారాష్ట్రలో శివసేన ప్రభుత్వాన్ని కోలుకొట్టలేదంటారా? ఏమై రాజ్యాంగంలో ఉన్నటువంటి యొక్క అవకాశాన్ని బట్టి వాళ్ళందరూ కూడా వస్తే మేము కూర్చింది ఏం లేదు. మెజారిటీ మెంబర్స్ టర్న్ అయి బీజేపీ చేస్తే 2/3 అంటే వచ్చారు, చేంజ్ చేసుకుంటాం. కొన్ని చోట్ల తక్కువ సీట్లు ఆ 2/3 కన్నా తక్కువ ఉంటే రాజీనామా చేసినారు, మళ్ళీ బై ఎలక్షన్స్ అని కాంటాక్ట్ చేసినారు, బీజేపీ నుంచి టికెట్లు ఇచ్చాం, గెలిచినారు. దాంట్లో 3-4 సీట్లు ఆ కర్ణాటకలో మధ్యప్రదేశ్లో తక్కువ వచ్చినాయి రాజీనామా చేసిన తర్వాత కూడా. ఎస్ వీఆర్ రీచ్ బాదర్. ప్రజల ముందర ఒక వాల్యూ బేస్డ్ పాలిటిక్స్ చేస్తున్నాం, మేము రాజీనామా చేయించి పార్టీ కలుపుకుంటున్నాం కూర్చోండి. అదర్వైజ్ 2/3 కలుపుకొని చేస్తున్నాం, 2/3 రెడీ అయింది. అది మీరేం చేస్తారు? 2/3 లేకుండా ఒక్కరిద్దరు గెలిచినా మొత్తం కూడా మినిస్ట్రీ ఇచ్చేసి రాజ్యాంగ ప్రసారంగా మార్చేసినారు. తెలుగుదేశం నుంచి తలసానికి ఇస్తారు, కాంగ్రెస్ నుంచి సబితమ్మకి ఇస్తారు. ఇదే పార్టీల మొత్తంగా కూడా మీరు డిస్టర్బ్ చేసినారే. మీ దానికి జవాబు లేదు, మీరు చెప్పుకోరు. 10 నెలల కాలం పాటు ఒకరి తర్వాత ఒకరు చేయన తర్వాత మేము ఒక కూటమి అని చెప్పుకొని ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక లేకుండా చేస్తారు. ఇదా వాల్యూ బేస్డ్. కాబట్టి జిమ్మేదారీ నాయకులు ఎవరైనా ఉంటే తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష పడాల్సిందే అని చెప్తే గౌరవం పెరుగుతుంది. కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ నాయకులు రాజీనామాలు మొదలైపోయిన జిల్లాలో, నల్గొండ జిల్లా కావచ్చు, లేకుంటే మహబూబ్నగర్ జిల్లాలు కావచ్చు, అనేక జిల్లాలో దే ఆర్ ప్రిపేర్డ్ మెంటలీ టు టెండర్. రైట్ శ్రీనివాస్ గారు, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాస్ గారు, అలాగే రామ్మూర్తి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. రైట్, ఇది ఇవాల్టి బిగ్ టాక్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.